తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిషాన్ ఘాట్ అదేవిధంగా సర్వే నంబర్ 170 కాలనీలో నివసించే ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ జూలై కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గత 35 రోజులుగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ నిరవధిక రీలే దీక్ష శిబిరానికి మంత్రి సీతక్క రావాల్సి ఉండగా ఎండలలో వరుస కార్యక్రమాల నిర్వహణతో కాస్త నీరసించి ఉట్నూరు నుండే హైదరాబాద్ వెళ్లినట్లు ఆమె తరపున తనను పంపినట్లు తెలిపారు. ఇన్ఛార్జి మంత్రి సీతక్క తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, ఇదే విషయం కూడా చెప్పమని తెలిపారని అన్నారు. సమస్యల పరిష్కరణ కోసం కూడా పోరాటంతో తప్పులేదని అన్నారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం అందించి విరమణ చేయించారు. దీంతో గత 35 రోజులుగా రీలే దీక్షలు చేస్తున్న వారు తమ దీక్షలను విరమించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిషాన్ ఘాట్ అలాగే సర్వే నంబర్ 170లా రోడ్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం తక్షణం కల్పించాలని 35 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సిపిఐ జిల్లా పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. హక్కుల కోసం పోరాడడం, ప్రజాస్వామ్యంలో మన హక్కుల కోసం నిరంతరం ప్రశ్నించడం తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది. గతంలో హక్కుల కోసం పోరాడితే కనీసం పలకరించే వాళ్ళే ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఇది ప్రజా పాలన, ప్రజల యొక్క సమస్యలు వినే పాలన. మీ సమస్యలు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఈ రోజు మంత్రి సీతక్క గారు కూడా ఇక్కడికి వస్తా అని పాపం ఎంతో తహతలాడిండ్రు. ఆవిడకి ఆరోగ్యం సరిగా లేదు. దాదాపుగా ఎండలో తిరగడం వల్ల కొంచెం వడదెబ్బ కూడా లాగా తాకింది. అందుకే ఆవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవ్వరు కూడా సీతక్క నన్ను పంపి తన తరపున సందేశం తెలియజేయమన్నారు. మీకు తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి సీతక్క గారు కృషి చేస్తామని చెప్పమన్నారు. తన మాటగా చెప్పమన్నారు. సీతక్క గారు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించిండ్రు. 35 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయడం అంత మామూలు విషయం కాదు. సిపిఐ అంటేనే పోరాటాల పార్టీ. ఎన్నో పోరాటాలు చేసి నిరంతరం గరీబోళ్ల పక్షాన ఉండేటువంటి పార్టీ సిపిఐ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సిపిఐలు రెండు కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెలలాగా బ్రహ్మాండంగా ఈరోజు ఒకే విధంగా పోటీ చేసి కాంగ్రెస్ సిపిఐ ఎమ్మెల్యేలని గెలిపించుకోవడం జరిగింది. అలాగే మిత్రపక్షాల ఐక్యతను గౌరవించి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించి సిపిఐ పార్టీని మండలిలో కూడా సభ్యత్వం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిపిఐల ఐక్యత తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐలు